వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోతకు గురైన రహదారి, అవస్థలు పడుతున్న వాహన చోదకులు. శ్రావణ చివరి శుక్రవారంతో భక్తులతో కిక్కిరిసిన అమ్మవారి ఆలయాలు. జీవ వైవిధ్య సమతౌల్యాన్ని పాటించాలి. ఎంపీ ప్రసాదరావు. మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ బదిలీ. వార్తలోని వివరాలు. ప్రతి ఒక్కరూ జీవ వైవిధ్య సమతుల్యాన్ని పాటించాలని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరు నగర వనంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మనుషుల సంఖ్య పెరుగుతుంది, అడవుల శాతం తగ్గుతుందన్నారు. అడవులు పెరగాలంటే మొక్కల్ని నాటాలన్నారు. మనిషికి ప్రాణవాయువు నుంచి మొక్కలు నాటడం మన బాధ్యత అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని చెట్టుని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని వృత్తికి ప్రకృతిలోని సమతుల స్థితి పెంచుతూ కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా సెకండ్ ప్రైజ్ తర్వాత ఎస్ఏ రైటింగ్ సూర్యతేజ హారిత. ఈరోజు ఈ వన మహోత్సవ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ వాళ్ళ అఫీషియల్స్తో కలిసి మేము పాల్గొన్నాం. ఈ సందర్భంగా పిల్లలు, స్టూడెంట్స్ కూడా వివిధ కాలేజ్ స్కూల్స్ నుంచి విద్యార్థినులు వచ్చారు. వాళ్ళకి అటవీ పరిరక్షణ గురించిన ప్రాముఖ్యతగానే మేము చెప్పడం జరిగింది. అట్లాగే అడవులు ఎందుకు పెంచుకోవాలి, మనం ఇప్పటి వరకు మన అడవులు ఎందుకు తగ్గిపోతుంది, మన పాపులేషన్ పెరుగుతుంది, అడవుల కవర్ తగ్గుతుంది. మనం ప్రపోర్షనేట్గా నైష్పత్తిక భాగంతో అడవులను ఎందుకు పెంచుకోలేకపోతున్నాం, ఈ కారణాలు ఎత్తుక్కొని అది పెంచుకున్నాం. మనం గవర్నమెంట్ సపోర్ట్ తోటి, ప్రైవేట్ వ్యక్తుల సపోర్ట్ తోటి మనం అడవి వృక్షాలు పెంచుకుంటే అడవి కవర్ని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇది పెద్ద ఉద్యమంలాగా జరుగుతుంది. ఎంతున్నా సరే ప్రజలతో పాటు నైష్పత్తికంగా ఇది పెరుగుతుండాలి, ప్రపోర్షనేట్గా అంటారు. ఈ పెరిగితేనే మన జీవనం సరిగా ఉంటుంది. ఈ జీవనం ఎందుకు సరిగా ఉంటుందంటే వాటితో పాటు మనకు ఆక్సిజన్ వస్తుంది, మనం ఇచ్చే హైడ్రోజన్ అది తీసుకుంటుంది, అలాగే వర్షాలు వస్తాయి, అలాగే భూమి నేల కాపాడుతాయి వాటి వేళ్లతోటి. అట్లాగే వాటిలో పెరిగే రకరకాల జంతువు, కొన్ని వేల లక్షల స్పెసీస్ ఉన్నాయి మనకి. పెద్ద ఏనుగు దగ్గర నుంచి, టైగర్ల దగ్గర నుంచి, కింద పాముల దగ్గర నుంచి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ దగ్గర, వాటన్నిటికీ మనతో సంబంధం ఉంది. ఆ సంబంధంతో సమతౌల్యం కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో, దేశంలో కానీ మన నియోజకవర్గంలో, మన డిస్టిక్లో కానీ సమతౌల్యం కాపాడుకోకపోతే చాలా కష్టం అవుతుంది. అలాగే మన స్నేక్స్ ఉన్నాయి, పాముల్ని మనకు హామ్ చేసే వాటిగా చూస్తాం, కానీ పాములు మనకి చేసే మేలు కూడా మనం చూడాలి. ఆ పాములు అనే జాతే లేకపోతే మన ఎలుకలతో మనం తట్టుకోలేం. ఇక్కడ వాటిని కట్ చేస్తుంటాయి. అలాగే జింకలు కొన్ని లక్షలు ప్రొడ్యూస్ అవుతుంటాయి, అవి ఎక్కువైపోతాయి మనకంటే, కానీ వాటిని కట్ చేయడానికి టైగర్లు, చిరుతపులులు అవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకుంటాయి. వాటి ఆహారమే అది. సో అట్లాగా సమతౌల్యం పాటించడానికి ఈ నేచర్ మనకు ప్రొవైడ్ చేసింది. వాటిని అన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే మన జీవనం ప్రమాణాలు బాగుంటాయి. వాటిని మనం తగ్గించుకుంటున్నాం. ఆక్సిజన్ చెట్టు నరికేస్తే మనం ఆక్సిజన్ మనం తగ్గించుకుంటున్నాం, మన లైఫ్ మనకి ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నాం. సో ఇవన్నీ కనిపెట్టి మంచిగా మొక్కలు నాటండి. ప్రభుత్వ సహాయం జరుగుతుంది, ప్రైవేట్ వ్యక్తులతో మొక్కలు నాటండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా మరి ఒకసారి చెప్తున్నాం, మీరు కూడా ప్రతి సందర్భంలో ఒక మొక్క వేయడం, ప్రివెన్షన్కి ఎట్లాగో మనం ప్రయత్నం చేస్తాం. అవి కట్ చేయకుండా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది యాక్ట్ ద్వారా. పెనాల్టీస్ వేయటం, తర్వాత చిన్న వాటికి పెద్ద పెనాల్టీస్ వేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడ చిన్న మొక్కను కట్ చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి తీసుకొని రావాలి. లేదా అత్యవసరం అయితే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలి. అట్లాంటి రూల్స్ కూడా పెట్టుకొని ప్రివెన్షన్కి చేద్దాం, మనం పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రెండు జరిగితే మన పర్సంటేజ్ పెరుగుతుంది.
ప్రపంచంలో కూడా చాలామంది ఇదే చేస్తున్నారు. ఎన్ని అడవులు ఉన్నా మన ప్రజలతో సమానమైన ప్రపోర్షన్ అయితే రావట్లేదు. సో దాన్ని పెంచుకుందాం, మన జీవన ప్రమాణాలు పెంచుకుందాం అనేది మా ఉద్దేశం. పొంగనూరు నుండి ముల్బాగలకు వెళ్ళు తారు రోడ్డు ఇరువైపులా కోతకు గురైంది. దీంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. 50 రాళ్ల మరవ నుండి రోడ్డు ఇరువైపులా కోతకు గురైంది. ఆదమరచి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నారు. ఈ రహదారి కోతకు గురైనా పూడ్చేందుకు అధికారులు ముందుకు రాలేదని వాహన చోదకులు అంటున్నారు. ఈ రహదారి గుండా వెళ్లే ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలు సైతం దెబ్బతింటున్నాయి. నేను ఇక్కడే సుశీల్ కళ్యాణ మండపం దగ్గర రోడ్డు సైడ్లో కొబ్బరి బొండము చిల్లర అంగడి పెట్టుకున్నాను. ఇక్కడ రోడ్లు గతులైతే వర్ణనాతీతము. ఎంతోమంది 2 వీలర్స్ అయితేనేమి, కార్లు అయితేనేమి, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, 2 బస్సులు వస్తే కానీ, 2 వెహికల్స్ ఏదన్నా కానీ వస్తే ఇటు పోలేక అటు రాలేక 2 మనుషులు కూడా కిందకి పడిపోయడం జరిగింది. మేము ఎన్నో చూసినాం. దీంట్లో రోడ్లు కతారపల్లి వరకు వేసినారు. అక్కడి నుండి పొంగునూరు కట్టం పైన వరకు రోడ్లు సరిగా లేవు. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతు చేయవలసిందిగా అధికారులను కోరుతున్నాను. సేవా తత్పరుడు, అందరి అజాత శత్రువు చౌడేపల్లి టీడీపీ సీనియర్ నాయకుడు లక్ష్మణరాజు జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పుంగనూరులోని స్థానిక ఎన్టీఆర్ కూడలిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. లక్ష్మణరాజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. సంఘ కమిషనర్ నరసింహప్రసాద్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించకుండా డిఎంఏలో రిపోర్టు చేయాలని పేర్కొంది. ఆయన స్థానంలో ధర్మవరం పురపాలక సంఘ సహాయ కమిషనర్ కేవి మధుసూదన్ రెడ్డిని నియమించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారు శుక్రవారం రాహుకాల పూజల్ని అందుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారి ఎదుట పిండి దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి కుంకుమతో పాటు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందించారు.
తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ ఎండి వేణు సుదర్శన్ శుక్రవారం టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజల్లో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు. 16 ద్విచక్ర వాహనాల్లో 15 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ధర దాదాపు 22 లక్షలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ప్రియతాం.
సిఐ శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ రాష్ట్ర దళిత సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో పొంగనూరు పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాసులకు పూలమాలలు వేసి శాలువలతో సన్మానించి మర్యాదపూర్వకంగా కలిశారు దళిత సంఘ నాయకులు. రాష్ట్ర అధ్యక్షులు శంకరప్ప మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కేసులు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ట్రాఫిక్తో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు సెక్రటరీ సిటి గంగప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్, జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కమిటీ మెంబర్ కృష్ణప్ప, జిల్లా యూత్ అధ్యక్షులు చిట్టిరెడ్డిపల్లి వెంకటేష్, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు భవీన్ భార్గవ్, జిల్లా యూత్ సెక్రటరీ ప్రభు, దళిత నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ చివరి శుక్రవారంతో పొంగనూరులోని శ్రీ విరూపాక్షి మారమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేకువజామునే అర్చకులు అమ్మవారిని అభిషేకించి పసుపు, కుంకుమ, విభూది, గంధంతో పాటు నవధాన్యాలు, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం విశేష పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అంబలిని అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ పూజలు అందుకుంది. శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే మా సినిమాని చాలా పెద్దగా గొప్పగా ఆదరిస్తున్నారు. ఇదే సిచ్యువేషన్లో మేము స్వామి గారి ఆశీస్సుల కోసం వచ్చాం. ఇక పైన కూడా మీరు అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అది కోరుకున్నాం. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాని చాలా సక్సెస్ఫుల్గా బిగ్ హిట్ ఇచ్చారు. ఆ సక్సెస్ టూర్ని ఇక్కడ దేవుడి దర్శనంతో కంప్లీట్ చేశాము. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో మా మూవీ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ దేవుడి దర్శనం ఇంత మంచిగా అవ్వడం నా అదృష్టం అనే అనుకోవాలి. నాకైతే ఏడుపు వచ్చేసింది. సో ఇదంతా మా మూవీ సక్సెస్ వల్లే అయింది. ఎందుకంటే దేవుడు నన్ను అలా పిలిచాడు కాబట్టి ఇంకా తబితా మ్యామ్ మూవీస్ ప్రజెంట్ చేయాలి, నన్ను తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. దాని నుంచి దర్శనం అయిన దగ్గర నుంచి ఒకటే తిరుగుతుంది ఊర్లో. ఇలా దర్శనాలు చేయడానికే మేము సినిమాలు తీస్తాం అనుకుంటున్నాను. బికాజ్ ఏం చేసినా ఈ అనుభూతి దొరకలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫిలిం చాలా మంచి సక్సెస్ని ఇచ్చారు. అదే సక్సెస్ని ప్రజలతో కూడా పంచుకుందామని చెప్పి అంతా తిరిగేసి వచ్చామండి. అండ్ లాస్ట్ మన తిరుపతితో ఎండ్ చేస్తున్నాము. ఇప్పుడు సినిమాని థియేటర్లో చూడడానికి వెళ్తున్నామండి. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని, ఇంకా మంచి సక్సెస్ చేయాలని, ప్రజలందరూ వచ్చి సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురైన రహదారి, అవస్థలు పడుతున్న వాహన చోదకులు. శ్రావణ చివరి శుక్రవారంతో భక్తులతో కిక్కిరిసిన అమ్మవారి ఆలయాలు. జీవ వైవిధ్య సమతౌల్యాన్ని పాటించాలి, ఎంపీ ప్రసాదరావు. మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ బదిలీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.